ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నాను నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను. పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం బిగిలే. అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. ఎవర్రా మీరు? ఒరే కోదినా కొడక, చిన్నప్పటి నుంచి ఉచ్చ పోసి పోసి ఆ పరుపును ఆల్రెడీ డైపర్ చేస్తావు. ఇప్పుడు దాని మీద ఆసనాలు వేసి ఉన్నదాని కూడా ఇరిపేస్తావా? ఓ షేట్ బోధి ధర్మ, నాకేటి కర్మ. ఎరా వినపట్లేదా? మంచం దిగే. నాన్నగారి నా పిక్కల్లో ఉన్న పవర్ ను ఉపయోగించి పక్కల్ని ఎలా సర్దేస్తాను చూడండి. అలా 2 minutes టైం ఇచ్చారనుకోండి, 2 hands తో ముట్టుకోకుండా మడతెట్టేస్తాను. నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా మంచం దిగిపోయావనుకో, నిన్ను మడతెట్టేస్తాను. దిగే. మీలాటోళ్ళు ఎంకరేజ్ చేయకపోవడం వల్ల బౌద్ధ ధర్ముడు ఇండియా వదిలి చైనా వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వెళ్ళిపోరా, ఇల్లు ప్రశాంతంగా ఉంటది. నాకింకా అక్కడి నుంచి పిలుపు రాలేదు. వచ్చినచో నేనే పయనించదును. మీరు ప్రశాంతంగా మిల్లుకు పోయిరండి. అమ్మా, ఏరా మధు, పక్కలు సర్దేస్తానన్నావు, సర్దేశావా? ఒకసారి ఇలా దగ్గరికి రా అమ్మా. ఏంట్రా? ఇంకాస్త దగ్గరికి రా అమ్మా, చెప్తాను. అర్థమైంది కదా, ఇంకా వెళ్ళి కానివ్వు. ఏంట్రా ఆ చూపులేంటి, ఆ మాటలేంటి పిచ్చి పట్టేసినోళ్ళలాగా? నా కళ్ళతో నీ కండరాలను కోడికూర వండమని ఆజ్ఞాపించానే. కోస్తున్న దొండకాయలు నాపేసి కోడికూర వండు. ఈ లోపు కాలకృత్యాలు తీర్చుకొని వస్తాను. ఏమండి ఏమండి, ఏమైందే? ఆ మధుగాని చూసారా? దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడండి. ఆ యదవని దెయ్యాలు తిరిగే టైంలో కన్నావు మరి. నాకు భయం వేస్తుందండి. ఉండండి, ఇప్పుడే మొక్కును వస్తాను. ఏం మొక్కేసుకుంటున్నావే? ఎప్పటికిప్పుడు అభిషేకాలు తీర్థయాత్రలు అంటే నా వల్ల కాదు, ముందే చెప్తున్నాను. అబ్బా, అంత పెద్దవేం కాదండి, చిన్నదే. ఏంటది? ఈ రోజు చీకటి పడినప్పటి నుంచి పొద్దున్న సూర్యోదయం వరకు మీరు మౌనవ్రతం చేయాలి. ఆ యదవల వాయిస్ వస్తే నేను మౌనవ్రతం చేయడం ఏంటి? నీ పిచ్చి కాకపోతే నువ్వు ఆడికో 2 పీకితే ఆడే సెట్ అవుతాడు. ఉండు. ఏమండి, నైట్ ఎలాగా పడుకోవడమే కదా, మాట్లాడరు కదా. మౌనవ్రతం చేస్తే ఏమైపోయింది చెప్పండి? వాడి కోసమే కదా. బాగా దొరికారే మీ ఇద్దరు నా ప్రాణానికి. మౌనవ్రతం చేస్తే సరిపోతుంది, 4 కోసుకుని మోగడు కూడా అయిపోమంటావా? అబ్బా, గురువారం పూట అవేం మాట్లాడండి. మీరు మిల్లికెళ్ళి జాగ్రత్తగా రండి. ఒరే మామ, వశీకరణ విద్య నేర్చుకుంటే ఎలాగుంటదంట? ముందు క్లాస్ లో చెప్పిన విద్య నేర్చుకుందాం, దాని తర్వాత చూద్దాం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి. ఈడేట్రా క్లాసు గీసు అనుకుని ఎలా మాట్లాడుతున్నాడు? ఇందాక లీడ్ స్క్రోల్ చేస్తుంటే వాట్సాప్ చాట్ లో పీడిఎఫ్ కనిపించిందిరా. ఒరే ఈడు పీడిఎఫ్ల వరకు వెళ్ళాడంటే మన ఫ్రెండ్షిప్ ను వదిలి చాలా దూరం వెళ్ళిపోయినట్టారా? అదే కదా. చాలరా, ఇంకా గొప్ప విలువిచ్చావు మహేష్. ఇలా చేస్తావు అనుకోలేదు. ఓవర్ యాక్షన్ ఆపుతావు కొంచెం. స్లిప్ లెట్టడానికైనా పనికి వస్తుందని నేను పంపించమన్నాను పీడిఎఫ్ తప్పని. నువ్వు నోట్స్ అనగానే నాడు ఆగిపోయింది, పీడిఎఫ్ అనగానే గుండె పగిలిపోయింది. నువ్వు ఇప్పుడు స్లిప్పులు అనే సాగు చెప్పి పగిలిపోయిన ఈ గుండెకి సర్జరీ చేయడానికి ట్రై చేయకరా. ఒరే కొంచెం గ్యాప్ ఇవ్వరా. మన మధ్యన గ్యాప్ ఎప్పుడో పెరిగిపోయిందిరా. రే బుడతా, అటింగ్ జరుగురా. మళ్ళీ మన బుద్ధి అంటికి పోద్ది ఇడికి. నువ్వు చదువుకో నాన్న, చదువుకో, పీడిఎఫ్ చదువుకో. ఎరా ఇంకో పీడిఎఫా? ఇదేం సబ్జెక్ట్ అయినా మాకెందుకులే.
ఒరే ఆడేట్ చేస్తున్నాడు రా, చెప్పులు ఇప్పి స్లంపలు వేసుకుంటున్నాడేట్రా? ఈడింత అతి చేస్తున్నాడంటే అదేదో పెద్ద సబ్జెక్టే. ఒరే బాబు ఏట్రా ఎన్నాళ్ళ తినేస్తున్నా నాకు అర్థం కాదే. నువ్వేటి చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు. మెసేజ్ రాగానే పొలం గోడ తీపి దండం పెట్టించుకుంటున్నా. ఏం సబ్జెక్ట్ అది? ఒరే నీ అప్ప తపన గురువారం కదా అని సాయిబాబా గుడికి వెళ్ళి ఫోటోలు పెట్టింది. నేను ఇక్కడి నుంచి బ్లెస్సింగ్లు తీసుకుంటున్నాను. ప్రతి గురువారం జరిగేదే ఇది. ఆహా, ఎన్నో గురువారాల నుంచి జరుగుతుంది అన్నమాట అయితే ఇది. ఇదండి పూజ వీడియో వచ్చింది, ఆరతి తీసుకోండి. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఒరే ఏదో మందెట్టిసిందిరా తప్పనీడికి మారిపోయాడు మొత్తం. మందు గిందంటావేట్రా, మాటలు సరికి రాని. రే 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 చూసారా ఎలా మాటలు ఇసిరేస్తున్నాడు? రేపు పొద్దున్నే పిచ్చి దొబ్బిందా? నాటుగుంటలు ఎండ గేమరా ఇది. అప్పట్లో ఎలాగుండేవాడు, మురి మిక్సర్ చుట్టి న్యూస్ పేపర్ కూడా చూసేవాడు కాదు. అలాంటిది పీడిఎఫ్ లో నోట్స్ లాట. ఒరే మామ గుడికి వెళ్దాం రారా మా అమ్మతో పాటు అంటే అచ్చా నేను రానంటే రాననేసేవాడు. అలాంటిది ఇప్పుడు వాట్సాప్ లో పూజలు హారతలని తీసుకుంటున్నాడు. కట్టప్ప కూడా ఇంత గట్టికి పొడుచుంటాడు రా బాహుబలిని. ఒరే ఊరుకోరా మధు, నాకే గుండె లోపల అనిచేస్తుందో కొనిచేస్తుందో ఏదో అంటారు కదా, అలాగుంది. ఒరే నువ్వు నోరు మూసుకోరా పడతా. నేను చేస్తుందో ఓవర్ యాక్షన్ అంటే నువ్వు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. నన్ను ఎప్పుడో చేయనివ్వడు. అవునా, వస్తున్నా. చూసారా ఎలా కమ్మతో బొద్దులేనండి. అదొకటే వచ్చు కదా నీకు బాగాను. యారా నీకెయ్యాలా? ఏంటాడే అర్జెంట్ రమ్మని పిలిచా? ఒరే మహేష్, గొర్రెలో కొద్దిగా పని పడిందిరా సరదాగా. నువ్వు నేను అమ్మ వెళ్ళి రావాలి సరదాగా. ఏం పని డాడే? తెలిసిన వాళ్ళ ఇంట్లో చిన్న పూజ ఉందిరా సరదాగా. మన ముగ్గురం వస్తామని మాటిచ్చేశాను. నువ్వు లోపలికి వెళ్ళి ఆ బట్టలు అవి సర్దుకొని వచ్చే చెప్తా సరదాగా. మళ్ళీ ఎప్పుడు డాడే రత్న? రేపు మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక వచ్చేద్దాం లేరా సరదాగా. మళ్ళీ మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం వచ్చాలి, నాకు బోర్డు పనులు ఉన్నాయి. అబ్బబ్బా సరేలేరా సరదాగా. విజయనగరం ప్రజలందరికీ విజ్ఞప్తి, ఊర్లోకి చెడ్డీ గ్యాంగ్ దిగినట్టు సమాచారం. అందుచేత ఇంటికి తాళాలు వేసుకుని బయటికి వెళ్లే ముందు తెలిసిన వారికి చెప్పేసి వెళ్ళండి. అదే ఎక్కువ రోజులు బయటికి వెళ్తే ఇంట్లో ఉన్న నగదును భద్రపరచుకుని వెళ్ళండి అని పోలీసు శాఖ చే విజ్ఞప్తి. సావిత్రి, ఏమో సావిత్రి ఇలా రా సరదాగా. ఏమైందండి? ఊర్లోకి దొంగలు దిగారట సరదాగా. మనం ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా, ఇంట్లో ఏమో డబ్బులు నగలు అవి ఉన్నాయి, మనతో పాటు పట్టుకెళ్ళిపోదామా సరదాగా? ఒక్క పూటగా అవన్నీ మోసుకుని వెళ్ళడం ఎందుకండి, పొద్దున్నే వచ్చేస్తాం కదా. అంతే అంటావా సరదాగా? చుట్టుపక్కల అందరూ ఉంటారు కదండి, కావాలంటే పక్కింటి పిన్ని గారికి చెప్పేసి వెళ్దాం. సరేలే సరదాగా. రోయ్ మహేష్ రెడీయా సరదాగా? అవుతున్నాను డాడీ, ఒక నిమిషం. మా డాడీ ఒకడు ప్రతిదీ సరదాగా తీసుకుంటాడు. నిజంగానే దొంగలు పడిపోతే అసలుకే వాళ్ళు సెడ్డీ గ్యాంగ్. దండుపాలెం సినిమా చూడలేనట్టు ఉన్నాడు మా డాడీ. అలాంటి సెడ్డీ గ్యాంగ్ కొట్టాలంటే సెడ్డీ గ్యాంగ్ పిల్లలే. ఈడేట్రా ఇందాక అంతకమ్మ తోపినా సిగ్గు లేకుండా మళ్ళీ ఫోన్ చేస్తుండే. దాన్నే ఫ్రెండ్షిప్ అంటారా, అది నీకు తెలియదులే, మేము వెళ్ళిపోతున్నాం. వస్తే హలో రే రే చెప్పరా బాబు వినిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగరా, జిప్పేసుకుంటున్నాను. నువ్వు నైట్ ఖాళీనా? లేదరా ఫుల్ పడుకోలే. అదేదో మా ఇంటికి వచ్చి పడుకోవచ్చు కదరా. ఏంటి మాకు ఇల్లు లేదనుకుంటున్నావు ఏంటి? ఎలా కనిపిస్తున్నాను నీకు పొద్దు నుంచి చూస్తున్నాను. ఒరా బొక్క, నేను ఇప్పుడు గొర్రెలు వెళ్తున్నాం. ఊర్లో సెడ్డీ గ్యాంగ్ తిరుగుతుందట. ఇంట్లో బంగారం డబ్బులు ఉన్నాయి, అందుకే ఇంట్లో ఎవరినైనా నమ్మకస్తులను పెట్టి వెళ్దాం అనుకుని నీకు ఫోన్ చేశాను. ఎక్కడైతే హ్యాపీగా ఏసీ వేసుకుని పడుకోవచ్చు. ఏంటంటావు? ఏసీయా? వెంటనే ఓకే చెప్తే లోకు అయిపోతాను. నైట్ మీ ఇంట్లోనా? సరే ఆలోచించి చెప్తానులే అయితే. నువ్వు అంత ఆలోచించి పీక్సింది ఎట్లేదు కానీ బుడదగాడికి కాల్ చేస్తానులే. బాబు గొప్పోడవురా, తాళాలు తీసుకెళ్ళి దొంగ చేతులు ఎడతాడు ఏటి అవడేనా? ఆ బుడతగాని కానీ తెచ్చి ఇంట్లో పెట్టి అనుకో, పొద్దున కల్లా బంగారం గట్టి ఏట ఉండదు మీ ఇంట్లోనే. ఇంకా నీకు కొంచెం తెలివి ఉంది కాబట్టి నాకు ముందు చేసావు నువ్వు ఫోన్. పొరపాటున బుడతడికి చెయ్యాల్సిందే. సరే సరే అర్థమైంది కానీ వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాను, వచ్చి తాళాలు తీసుకో. వచ్చినా? నువ్వు ఎదురొస్తే ఇంకేమైనా ఉందా? నేను వచ్చేస్తానులే. ఆ దిండు చేప పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారా? ఎండాకాలంలో మీ ఆయన స్పీడ్ పెంచడు కదా, అందుకే మేడెక్కి పడుకుంటాను. సరే జాగ్రత్త. మేడెక్కి ఎందుకు పడుకుంటాను? మహేష్ గడి బెడ్ ఎక్కి పడుకుంటాను.
స్టేడియంలో ఫ్లడ్ లైట్లు బిగించినట్టు ఉన్నారు వీళ్ళింటికి జిగ్గని కొడేస్తుంది. అదే మా ఇంట్లోనైతే సీపురు కట్టుకున్న స్టార్టర్ను కొడితే గానీ ఎలాగో లైట్లు. ఫస్ట్ చేయాల్సిన పని సమట పట్టక ముందే ఏసీ ఆన్ చేసేయడం. కూలింగ్ అయ్యే లోపు లుంగిలోకి మారిపోతాం. సుబ్బారావు అంకుల్ గారు లుంగీలు ఎక్కడెట్టారండి సరదాగా? రూపు తీరామిస్తానా దూరుకుంది ఇస్తానా. అబ్బా మల్లెపూల వాసన వచ్చేస్తున్నాను. ఈ ఒక్కరోజు వాసన వస్తే అలాగా నెలవారీ ఉండాలి. అది హాయ్ ఫ్రెండ్స్, నీకు ఈ రూమ్లో ఫ్రిడ్జ్ ఎక్కడ కనబడుతుంది? నా కోసం ఫ్రిడ్జ్ని ఎతికి పెట్టగలరా? కరెక్ట్. డోరా 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 ఫ్రిడ్జ్ డోరా. ఏటి ఇన్ని సామాన్లు ఉన్నాయి? సూపర్ మార్కెట్ అంతా ఈ ఫ్రిడ్జ్లోనే ఉన్నట్టుంది. ఆలస్యం చేయకుండా మొత్తం నా పొట్లకి షిఫ్ట్ చేసేద్దాం. ఈ ఫ్రిడ్జ్ నుంచి వస్తున్న ఏసీ నింది కాపీయడం, ఇది కూడా తెరిసే ఉంచేద్దాం. చల్లగా సిమ్లాలాగా అయిపోద్ది ఇల్లు. డీ ఫ్రిడ్జ్లో ఏటో దాచి దొబ్బేడి. సుబ్బారావు గారు చెప్పండి. ఏం లేదండి, మేము సాయంత్రం ఇలా ఊరు వెళ్తున్నాం. రేపు పొద్దున్నే వచ్చేస్తాంలేండి సరదాగా. ఊర్లో దొంగలు ఉన్నారని ఇంతకు ముందే పోలీసులు హెచ్చరించి వెళ్ళారు సరదాగా. మరి ఇంట్లో ఏమో కొద్దిగా డబ్బులు నగలా ఉన్నాయి. మీరు ఈ రోజుకి మా ఇంట్లో పనుకోగలరేమోనని అడుగుదామని ఫోన్ చేశానండి సరదాగా. దాందే ఉందండి. సరే, మీరు ఒప్పుకుంటారని తెలుసండి, అందుకే నేను మీకు ఫోన్ చేశాను సరదాగా. మిల్లికి వచ్చే దారిలో మీకు తాళాలు ఇచ్చేసి వెళ్తాం మరి సరదాగా. సరే అయితే. ఏమే ఆ మధుగాడు ఎక్కడా? ఉక్కపోస్తుందండి పైకెళ్ళి పడుకుంటా అన్నాడండి. సరే, నేను పొద్దున్న చెప్పాను కదా, నేను సుబ్బారావు గారి ఇంటి దగ్గర పడుకుంటాను, పొద్దున్నే వచ్చేస్తానులే. ఆ జాగ్రత్త అండి. సరే సర్లే. ఏమండి ఏంటే? మౌనరథం సంగతి మాత్రం మర్చిపోకండి. అక్కడ నేను ఒక్కనే ఎవరితో మాట్లాడేస్తానే, నువ్వేం కంగారు పడకుండా ప్రశాంతంగా పడుకో. వెళ్ళొస్తాను. ఏంటిది? లైట్లు ఫ్యాన్లు ఏసీలు కూడా వేసి వదిలేసినట్టున్నారు. ఏటి లైట్లు ఆగిపోయేటి? మనుషులు ఎవరు లేకపోతే లైట్లు ఆపిసే సిస్టమ్ పెట్టినట్టు ఉన్నాడు మహేష్ గడి. స్మార్ట్ హోమ్ ఏ అనే కొత్త కొంట వచ్చింది కదా, ఇల్లులన్నీ ఈపోయే కాలమే. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, బాలాజీయా ఉన్న ఓటీటీలన్నీ ఈ టీవీలోనే ఉన్నట్టున్నాయి. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్ గడి. ఒంట్లో నరాలన్నీ లిగిసే సినిమా పెట్టుకున్నాం. సరైన టైం కరెంట్ తీసి దొబ్బేడి. వీరంతా కరెంట్ ఉన్నట్టుంది. వీడొక్కడింట్లోనే లేదేటి? ఫోన్లో నుంచి గట్ట ఆపిసడేటి. మీకు ఇప్పుడు డోర్ సౌండ్ ఏమైనా వినిపించిందా ఫ్రెండ్స్? లేదు కదా? వినిపించింది కదరా? లేదంటారేటి మళ్ళీ? ఎవడైనా దూరిపడేటి ఇంట్లోకి? ఓడి అమ్మ కిటికీయా. ఏరా ఏడు చేస్తున్నావు ఇంట్లో? ఫుల్ సిల్ అయిపోతున్నావా? కరెంట్ పోయిందిరా బొక్క. నువ్వు ఫోన్ లో నుంచి ఆప్సావు అని తెలుసు కానీ ఆంచే. ఫోన్ లో ఆపేయడమేట్రా? ఇంక యాసాలు వద్దు కానీ ఆంచే. ఊరు నీ అబ్బా, నేను ఇక్కడి నుంచి ఫోన్ లో ఎలాగొస్తాను రా? ఈదిలో అందరి ఇంటికే కరెంట్ ఉంది కదరా, మీ ఒక్క ఇంటికి ఎందుకు లేదే? నువ్వేటి చేసావు చెప్పురా ఇంటికెళ్ళి. నేనేటి చేశాను రా? నువ్వే కదా ఏసీ వేసుకోమన్నా. ఏ రూమ్ లో ఏసీ వేసావురా? నీ బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడు బెడ్రూమ్ లో ఏసీ వేసాను, హాల్లోకి వచ్చినప్పుడు హాల్లో ఏసీ వేసాను, ఇందాక మీ బాబు లుంగి కట్టుకుందాం వెళ్ళి అక్కడే వేసాను. ఇంకొంచెం చల్లగుంటదని ఫ్రిడ్జ్ డోర్ తెరిచాను. నిన్నేసి దొబ్బాలరా? అన్ని ఏసీలు ఒకేసారి వేసి దొబ్బా, ఫ్యూజ్ దొబ్బిసి ఉంటది. ఫోన్ ఇన్వర్టర్ అన్నా ఆన్ అవ్వాలి కదరా? నిన్ను పంపించాను చూడు, నాదిరా తప్పు. ఫోనట హ్యాపీగా మా ఇంట్లో పడుకున్న బాగున్నా, ఫ్యాన్ అన్నా ఉంది. వీడింట్లో క్యాండిల్ ఎక్కడ ఉన్నాయో కనుక్కోవాలి. ఒక్క ఎందుకు రానిసార్లు పక్కన ఫోన్ చేస్తా. ఒరే బాబు, మీ ఇంట్లో కరెంట్ లేదు, క్యాండిల్ ఎక్కడ ఉన్నాయి చెప్పు. మా ఇల్లు ఏమైనా కిరాణా షాప్ ఏట్రా క్యాండిల్ గట్ట ఉండడానికి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, క్యాండిల్ అవసరం లేదు. మూసుకొని ఫోనట. కొవ్వొత్తులంటే ఎంత చిన్న చూపిడికి. కొవ్వు బాగా బలిసిపోయింది నా కొడుక్కి. వెళ్ళిపోయే ముందు ఇన్వర్టర్ వైర్ కొరకు వెళ్ళిపోతాను, అప్పుడు తెలుస్తుంది నా కొడుకు కొవ్వొత్తులు విలువ. చీకట్లో తినాల్సిందే. ఇంకా పల్లెలు ఎక్కడ ఉన్నాయి ఏటా?
ఎవడొచ్చాడు? ఏమండి ఈరోజు మౌనవ్రతం మర్చిపోకండే. ఇదొకటి. డోర్ కొడుతున్న సౌండ్ వస్తుంది. అది అక్కడి నుంచి మనం కూడా కొడదాం. నెంబర్ 1 మహేష్ గడ ఊరు వెళ్ళారు. నెంబర్ 2 వీధిలో ఈ ఒక్క ఇంటికి కరెంట్ పోయింది. నెంబర్ 3 ఈ ఇంట్లో దొంగలు పడ్డారు. నెంబర్ 4 ఈ ఇంట్లో నేను అనవసరంగా బుక్ అయిపోయినా. ఒరే మధు, ఏదో ఒకటి థింక్ చేయి. డిస్కవరీ ఛానల్లో బేర్ గిల్స్ లాగా ఆలోచించే. కమాన్, ఏదో ఒకటి థింక్ చేయి. ఏదో ఒకటి థింక్ చేయి. ఇంట్లోకి చెడ్డి గ్యాంగ్ టూరిపోయినట్టుంది. ఈ షెడ్డి గ్యాంగ్ గడి సంపర్లు కొడుతున్నాడు. మనము కొడదామా? ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఈడు తెలుగు వచ్చిన దొంగే. తెలుగులోనే మాట్లాడదాం. ఒరే బాబు, చిన్నపిల్లని తెలిసిపోద్ది, పెద్దోళ్ళ మాట్లాడదాం. అరే బాబు, ఎవరమ్మా అలా ఎలా వచ్చేస్తారమ్మా ఇంట్లోకి? తమాసాలు గట్ట చేస్తున్నారా? వెళ్ళిపోండి. అలా రాకూడదమ్మా, వెళ్ళిపోండి. చెడ్డి గ్యాంగ్ తెలుగు కూడా నేర్చేసుకున్నట్టున్నారు. దొంగతనానికి వచ్చి నన్ను వెళ్ళిపోమంటున్నాడు. ఈ నా కొడుకు ఇలా కాదు. అరే బాబు, చెప్తా అర్థం కాదు నీకు? అలా వెనకడోరి నుంచి వెళ్ళిపో. ఇటు నుంచి వెళ్తా మేము 10 మంది ఉన్నాం, కుమ్మేస్తాం. నిన్ను కుమ్మేయాలరా? నన్నే కొడతావురా? మా వాళ్ళం 10 మంది ఉన్నాం ఇక్కడ. కరాటే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో. కరాటే అని పిల్లరా. చూసావా, చైనా బాస్ లో ఫైట్ కి రమ్మంటున్నాడు. దమ్ముంటే రారా ఆజాబే. చూసావా, మస్తాన్ బాయ్ కూడా ఉన్నాడు. మటన్ కైమా కొట్టేస్తాడు. స్నూపీ కమ్ బ్యాక్. చూసావా, కుక్క కూడా ఉంది. వదిలేసాననుకో పెక్క పీకేస్తుంది. అర్జెంట్కి వెళ్ళిపో. వీళ్ళెవరో కంత్రి గాడిలా ఉన్నారు. ఏట్ మాట్లాడో. హూ ఆర్ యూ? అచ్చా, ఏట్ మాట్లాడో. Who are you? जरा दिल से साला पूछो सा. Who are you? जरा दिल से साला पूछो सा. Who are you? ఏం చేయాలి? 10 మందికి పైనే వచ్చినట్టున్నారు. ఈ దిక్కుమాలి మౌనవ్రతం ఈ రోజే పెట్టాలా? ఇది ఈ మౌనవ్రతం గాని ఇప్పుడే విరమించకపోతే ఈ చెడ్డి గ్యాంగ్ ఇంట్లో దూరి సత్యనారాయణ వ్రతం చేసేలా ఉన్నారు. హలో సుబ్బారావు గారు. చెప్పండి సరదాగా. బిజీగా ఉన్నారా అండి? పర్లేదు, చెప్పండి సరదాగా. మీ ఇంట్లో మా ఇంట్లో దొంగలు పడ్డారండి. మరి బిజీయా ఖాళీ అని అడుగుతారేందండి సరదాగా? అంటే మీరు ఏ పనిలో ఉంటారా అని. ఎంతమంది పడ్డారు? ఇంతకీ మీరు ఏ రూమ్ లో ఉన్నారు? వాళ్ళు 10 మంది వచ్చినట్టున్నారండి. మీ ఇంటి లోపలికి వస్తున్నప్పుడు సెంటర్ పార్టీషన్ డోర్ ఉంది కదా, దానికి యువతల వైపు ఉన్నానండి. మరి ఆ దొంగలు అవతల వైపు గడేసుకుని ఉన్నారండి. అయితే మీరు అర్జెంట్ గా ఒక పని చేయండి. మీరు అర్జెంట్ గా వెళ్ళి యువతల వైపు కూడా గడేసి వచ్చేయండి సరదాగా. ఇస్తానండి. నగలు డబ్బులు అన్ని మీరున్న వైపే ఉన్నాయి సరదాగా. కానీ అవేవి నాకు ముఖ్యం కాదండి. మీ ప్రాణమే నాకు ముఖ్యం సరదాగా. విజయనగరంలోకి దూరిన చెడ్డీ గ్యాంగ్ ఇళ్లలోకి దూరి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారంటండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి సరదాగా. మీరు అర్జెంట్ గా వెళ్ళి ఆ కుడిపక్క గోడకున్న తుపాకీ తీసుకోండి సరదాగా చెప్తాను. తుపాకీయా? నాకు కాల్చడం రాదండి. అబ్బాయి, ఎవరిని కాల్చడానికి కాదండి, మీరు దాన్ని పట్టుకొని ఉంటే వాళ్ళు భయపడి ఒక అడుగన్నే వెనకేస్తారు కదా అని. సరేనండి. ఈలోపు నేను పోలీసులకు ఫోన్ చేస్తాను సరదాగా. ఎంతమంది వచ్చారా బాబు? హలో, పోలీస్ స్టేషన్. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలం? మా ఇంట్లో దొంగలు పడ్డారండి సరదాగా. సరదాగా పడితే మాకెందుకు ఫోన్ చేశారండి? అయ్యయ్యో, సీరియస్ గానే పడ్డారండి సరదాగా. సీరియస్ గా పడ్డారా సరదాగా పడ్డారా? కరెక్ట్ గా చెప్పండి. సీరియస్ గానే పడ్డారండి సరదాగా. ఏంటి, పోలీసులు అంటే ఆషామాషిగా ఉందా మీకు? అయ్యా, అలా కాదండి, సరదాగా అండం నా ఊత పదం సరదాగా. దొంగలైతే మాత్రం సీరియస్ గానే పడ్డారు. అడ్రస్ చెప్పండి. పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ కి వాట్సాప్ చేసేస్తాను సరదాగా. సరే. నాకు కావాల్సిన మనిషి అక్కడ ఇరుక్కుపోయాడు సరదాగా. అర్జెంట్ గా మీరే ఎలాగోలా రక్షించండి సరదాగా. రక్షించాక ఫోన్ చేస్తాం, ఫోన్ దగ్గర పెట్టుకోండి సరదాగా. సరేనండి.
వీళ్ళు ఇప్పుడు నన్ను ఏడ్ చేస్తారో ఏటా భగవంతుడా. అబ్బబ్బా పెద్ద మొన్నగాడు అనుకుని మేడ మీద పడుకుంటా అని వెళ్తాడు. ఇలా నిద్ర పట్టగానే భయం వేసి దిగిపోతాడు. వీడితో ఇదే సొదా. ఒరే అంత భయం ఉన్నోడివి ఎందుకు నా మేడ మీద వెళ్తాం? సుబ్బారావు గారు చెప్పండి. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేశాను, వాళ్ళు బయలుదేరుతున్నారు. మీరేం భయపడకండి. సరేనండి. అన్నట్టు ఆ గోడకున్న గన్ను తీసారా? తీసానండి. ఆ డోర్ వైపు అలాగే గురిపెట్టి నుంచున్నానండి. మీరు అలా నించుంటే మీరు గన్ను పట్టుకున్నట్టు అవతల ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? మరి ఏంటి చేయాలండి? మీరు ఏ సినిమా హీరో ఫ్యాను? అప్పట్లో బాలకృష్ణ సినిమాలకి కొంచెం ఎక్కువ వెళ్ళేవాడిని అండి. ఇంకేమైతే 4 బాలయ్య బాబు సినిమా డైలాగులు చెప్పి వాళ్ళని బెదిరించండి. డైలాగులా? నేనా? నా వల్ల కాదండి బాబు. అలాగంటే ఎలా అవుతుందండి? సరదాగా మీతో పాటు మన ఇంట్లో ఉన్న చెడ్డీ గ్యాంగ్ చాలా ప్రమాదకమైన వాళ్ళు. వాళ్ళ నుంచి మనల్ని మనం రక్షించుకునేదానికి మన వంతు ప్రయత్నం ఏదో ఒకటి చెయ్యాలి కదా సరదాగా. ఒక్కసారి మీ భార్యని కొడుకుని తలుచుకోండి. వాళ్ళకి మీ అవసరం చాలా ఉందండి. మీకేం కాకూడదండి సరదాగా. సరే మీరు ఫోన్ పెట్టేయండి, నేను చూసుకుంటాను. రేయ్ ఈటెళ్ళండ్రా. రేయ్ మీరటెళ్ళండి. రేయ్ ఇంట్లో అంగుళం కూడా మిస్ అవ్వకుండా వెతకండి. బియ్యం డబ్బా, పోపుల డబ్బా, చీరల కింద, దేవుడి పట వెనక దేన్ని వదలకుండా వెతకండి. ఇలాంటి వాళ్ళు బయటికి కనిపించరు కానీ లోపల లంకి బిందులే మెయింటైన్ చేస్తారు. ఈ రోజు మొత్తం బయటికి తీయాలి. రేయ్ గింజుకోకు. కాముగా ఉంటే మా పని ముగించుకొని వెళ్ళిపోతాం. లేదంటే రేయ్ ఎవర్రా అటువైపు? మా నాన్న వయసులో ఉందేటి. కొంప తీసి రాత్రి పూటలు దొంగతనాలు గట్ట వెళ్ళిపోతుంది ఏంటి? అయినా మనుషుల పోలు మనుషులు ఉంటారు, మనుషుల పోలు వాయిస్లు ఉండవా? ఎంతకి అటుపక్క ఎంతమంది ఉన్నారో కన్ఫర్మ్ చేసుకుందాం. నిజంగానే మా నాన్నే. కష్టపడి రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న సొమ్ముని సాయంకాలం ఇంట్లో ఎవ్వరూ లేకుండా చూసి సంకలో పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? లోపల దొంగలు ఉన్నారు అనేసుకుంటున్నట్టు ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నేను బయటికి వెళ్తే మేడపైన పడుకుంటానని చెప్పి నేనే దొంగతనానికి వచ్చాను అనేసుకుని నన్ను షూట్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి భగవంతుడా? 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నేను రెడీ. కొట్టానంటే మెడికల్ టెస్టులు చేయించుకుంటానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఆస్తులు మనకెక్కడ ఉన్నాయండి? ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. బయట నుంచి కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, ఇంకొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, కానీ నేను కొడితే హిస్టరీలో వినబడుతుంది. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. అయ్యో బాబోయ్, ఈ రోజు నా పని అయిపోయేలాగా ఉంది. ఈ మేకు చుట్టూ నా కొడుకు ఏం చేస్తుండేట. రేపు ఫోన్ ఎత్తరా బాబోయ్. నీ అబ్బా ఫోన్ ఎక్కడ పెట్టుకున్నారా? ఈ బుడతగాడి ఫోన్ చేద్దాం. ఒరే బుడతా నువ్వేనా ఎత్తరా? హలో ఒరే బుడతా, ఒరే బుడతా, మహేష్ గడి ఇంట్లో ఇరిక్కిపోయాను రా. మా నాన్నేమో గెల పట్టుకుని బయట వెయిట్ చేస్తాడు. నువ్వు బల్లిగాడి వచ్చి నన్ను కాపాడను రా. టీచర్ 2 టేబుల్ హోంవర్క్ రాసుకొని తీసుకొచ్చాను టీచర్. లాలీపాప్ ఇస్తానన్నారు. నీ లాలీపాప నన్ను కాపాడరే దేవుడా, ఎలాగైనా మధుగాడు నా 400 ఇచ్చేలా చూడు దేవుడా. ఈ అబ్బాయి నిద్రలోనే పగటికెళ్ళి కనేస్తాడు. ఈ బలిగడికి ఫోన్ చేద్దాం. ఊరా మళ్ళీ ఇంకా పడుకోలేదు నువ్వు? ఏది ఆ ఫోన్లకి ఇవ్వు. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా బయటపడాలి దేవుడా?
ఎంతసేపు ఏమైనా దొరికాయా? అన్నా ఇది చూడు. అన్నా ఇది చూడు. ఎలా బతుకుతున్నావు తల్లి ఇంట్లో? బంగారం డబ్బు మాట పక్కన పెడితే కనీసం ధనియాలు జీలకర్ర కూడా చేతికి అందడం లేవు కదా తల్లి. విశ్వాసం ఎక్కువైపోద్దన్న ఉప్పు కూడా కొనట్లేదు. ఎవరమ్మా ఈ ఆకలి రాజ్యానికి అధినేత? ఎవరా బిచ్చమెత్తుకున్న చక్రవర్తి? ఎవరమ్మా ఈ అంధకారానికి రాజు? రే ఆ కట్లెప్పండ్రా. చూడ్డానికి ఇప్పుడే పాల సముద్రం నుంచి తీసుకొచ్చిన లక్ష్మీదేవిలా ఉన్నాం. ఇల్లేంటమ్మా బెకారోడి కొంపలా ఉంది. నెలాఖరు కదా, సరుకులు నిండుకున్నాయి. ఈ ఇంట్లో ఏదైనా ఎక్కువ ఉందంటే నీళ్ళు ఒకటే అన్నా. ఉన్న నీళ్ళతో ఒక ఫంక్షన్ చేసి ఇంటింటి కొలాయి వచ్చాక ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పేసి పట్టేసి ఉంచేస్తున్నాను అన్నయ్య గారు. ఎలా లాగుతున్నావమ్మా ఈ చక్రాలు లేని కరువు బండిని? ఇందులో ఆశ్చర్యపడేదానికి ఏముంది అన్నయ్య గారు? బియ్యం, పప్పు, పంచదార నిత్యావసరాలు కాబట్టి రేషన్లో ఇస్తారు. కళ్ళంలో చింత చెట్టు కాబట్టి చింతపండుకి లోటు లేదు. ఇంటి వెనకాల ఒక కరేపాకు చుట్టూ, దాంతో పాటే అనసపాదులు, బీరపాదులు కూడా ఉన్నాయి. ఇప్పటికెళ్ళి తెచ్చుకున్న కొబ్బరి చిప్తో కొబ్బరి నూనె, సబ్సిడీతో గ్యాస్, అది అయిపోతే కర్రలు పొయ్యి, ఇంకా ఊడిపోయిన కప్పులతో స్టీల్ సామాలు, చిరిగిపోయిన బట్టలతో బొంతలు, దొరికిన వాడుకుంటూ కొనాల్సింది తగ్గించుకుంటాం అంతే. ఇందులో బ్రహ్మరహస్యం ఏం లేదు. తిండికి సరే, మరి ఒంటికి ఏదైనా సంకటం వస్తే అండగా ఆరోగ్యశ్రీ ఉందిగా. గవర్నమెంట్ ని సంపూర్ణంగా వాడుతున్నారన్నమాట. అయితే మీకు సినిమాలు, సెకర్లు లాంటివి ఏమి ఉండవన్నమాట. ఎందుకుండదు? ప్రతిరోజు ముగ్గురు కలిసి సినిమాలో టీవీ చూస్తాం. అప్పుడప్పుడు ఆ బండిలో గుడికి, మార్కెట్ కి దగ్గరుండి తీసుకెళ్తారు. ఎంతమందికి ఈ అదృష్టం వస్తుంది చెప్పండి? ఓహో, ఈ ఇంట్లో దోమలు, బల్లులు తప్ప ఒక వాషింగ్ మిషన్ లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఏసీ లేదు, నలుగురు కూర్చుందామంటే సోఫా లేదు. ఈ రోజుల్లో ఇవి కనీసం కావాల్సిన సామాన్లు. అవి లేకుండా మనిషి అనేవాడు ఉంటాడా? రేషన్ కార్డు మీద ఫ్యామిలీ అలా బతికేస్తుంటే నువ్వేటన్నా ఏసీ కూలర్ అంటావు? అవసరమైన కాకుండా కావాల్సిన అన్నిటికీ కాలు దూవటం వల్లే మనిషి అప్పుల్లో దూరిపోతున్నాడు. కనీసం నీకు జాకెట్ ముక్కైనా కొంటాడా మీ ఇంటి ఆయన? ఆయన కోసం లుంగి కొనాలంటే 1,00,000 సార్లు ఆలోచిస్తారేమో కానీ నా విషయంలో మాత్రం ఏ లోటు చేయడు. ఎప్పుడైనా సడన్ గా ఇంటికి చుట్టాలు వస్తే నీ పని అయిపోయినట్టే. పాపాత్ముడు మనసులోకి దేవుడు రారు, లేనోళ్ళ ఇంటికి చుట్టాలు రారనే గారు. నీ జీవితానికి కనకంబరాలు తప్ప ఆడంబరాలు ఇవ్వని ముగ్గురిని వెనకేసుకొస్తున్నావంటే గొప్పదానివే. ఏ ఆడదానికైనా ఎటువంటి వ్యసనం లేని భర్త దొరకటం కంటే ఆ ఆడంబరం ఇంకేముంటది చెప్పండి? కోరికలు చంపుకొని, ఆశలు తెంచుకొని, అన్నిటికీ సర్దుకుంటూ ఒక ఆడదానిగా ఇంత సాదాసీదా బతుకుని ఎలా భరిస్తున్నావమ్మా? గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడే బదులు ఆశలు చంపుకుని ఆనందంగా ఉండటమే మేలు. ఒక్కరి దగ్గరే చేయి జాపి అవసరం రాలేని వాళ్ళందరూ భాగ్యవంతులే. ఆ విషయంలో మాత్రం ఆయన ఎప్పుడు బీద స్థితిలో మాత్రం తీసుకుని రాలేదు. కూడు గూడు బట్ట లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మేము చాలా బెటర్ కదా. ఆ దేవుడు ఏమేమి ఇస్తాడో దాంతోనే సంతృప్తి పడాలి. కనీసం నీ మెడలో తాడున్నా చూసి సంతోషిద్దును చెల్లమ్మా. ఉందికా?
పసుపు తాడు కాదమ్మా, బంగారు తాడమ్మా. అదైతే తాకట్లో ఉంది, కావాలంటే విడిపించుకోండి. మీ ఇంట్లో కన్నం వేసే బదులు ఏదైనా శవం ముందు డాన్స్లు వేసినా బాగుండేది. 4 చిల్లర డబ్బులైనా దొరికేవి. కనీసం దేవుడి దగ్గర పిడత పెట్ట అలవాటు కూడా లేదా తల్లి? ఉండేది అన్నయ్య గారు, కానీ ఆ మధుగారు చీపురుపులతో తిప్పేస్తున్నాడని ఆ అలవాటు కూడా ఆపేశాం. बाप एक नंबर है तो बेटा 10 नंबर है. రేయ్, విన్నారా? ఆ శబ్దం విన్నారా? పోలీస్ సైరన్ శబ్దం వినిపిస్తుంది. ఓడి అమ్మ, మా నాన్న పోలీసులు చెప్తున్నట్టున్నాడు. ఇప్పుడు ఏడ్ చేయాలి దేవుడా. ఎలగోలా పారిపోలే, ఎలగోలా పారిపోలే. ఎక్కడున్నారు? అదిగో ఆ డోర్ వెనకాలండి. పోలీసులు వచ్చినట్టున్నారు. ఎలగోలా తప్పించుకోలే. రేయ్, బయటికి రండిరా. ఇదిగో చెడ్డీ గ్యాంగ్, నెలలు తరబడి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ రోజు వస్తదని మాకు తెలుసు. మర్యాదగా మీ ఆయుధాలన్నీ పక్కన పెట్టి మాకు లొంగిపోండి, లేదా మా బుల్లెట్లకి ఆమ్లెట్లు అయిపోతారు. ఈ పొజిషన్ లో కానీ పోలీసుల కన్నా మా నాన్నకి దొరికితే కన్ఫర్మ్ సావే. వీళ్ళు మన మాట వినాలా లేరు. టేక్ చార్జ్. సార్ మీరు అట్లాగండి. ఇరుక్కుమనేది ఈ బొక్కలో నుంచి కానీ బయటకు వెళ్ళిపోతున్నాను. బొక్కలే వేస్తారు. కండలు ఉండాల్సిన చోటల్లా కొవ్వు పట్టించింది. ఇంకెలాగెళ్తాను బయటికి? ఏం సార్, ఈ రూమ్ లోనే ఉన్నారా? ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, 10 మంది ఈ రూమ్ నుంచి మాట్లాడారు. కానిస్టేబుల్, ఆ బొక్క చూసావా? అర్థమైంది సార్. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళండ్రు. త్వరగా మీరిద్దరూ బయటికి వెళ్ళండి. సావిత్రి, మహేష్ గాడేడి? రూమ్ లో ఫుల్ గా పడుకున్నాడండి. సరే సరే, మన ఇంట్లో దొంగలు పడ్డారంట సరదాగా. నేను ఇప్పుడు అర్జెంట్ గా విజయనగరం వెళ్ళాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. పొద్దున్నే మహేష్ గారు లెగ్గానే బస్ ఎక్కి వచ్చేయండి సరదాగా. ఆ దొంగలు పడ్డారా? ఏట్ అవ్వలేదులే, సరదాగా. ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ పాటికి వాళ్ళని పట్టేసుకొని ఉంటారు. ఇంట్లో ఆయన ఒక్కలే ఉన్నారు కదా, సరదాగా నేను వెళ్తే కొద్దిగా ధైర్యంగా ఉంటారు. సరే సరే, వెళ్ళి రండి. జేటి, మన ఇంట్లో దొంగలు పడ్డారా? ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగలు పడ్డారా? ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగలు పడ్డారా? తీయండి రా బుల్లు. సార్, ఏమైంది రామారావు? చూడండి సార్. ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళు పారిపోయినట్టున్నారు సార్. వాడిని పట్టుకొని రండి. మరి కుర్రోడ్లాగా ఉన్నాడు సార్. ఎవరైతే ఏంటి సార్, దొరికాడు కదా, పదండి తీసుకెళ్దాం. ఒక్క నిమిషం సార్. రేయ్, మా ఇంట్లోని ఒక దొంగనా కొడుకు ఉన్నాడు. వాడిని రోజు మేనేజ్ చేసి చేసి ముదిరిపోయాను రా. మీరెంత నాకు? ఎల్లో ఊరందరికీ నా గురించి ఇలాగే చెప్తున్నట్టున్నారే. పదరా పద. ఎక్కు, సరికెక్కు. సార్, మన నల్లగొట్ట వేస్ట్ అవ్వకుండా ఈడే బిందు పెట్టేసుకున్నాడు. ఆడికి స్టేషన్కి వెళ్ళాక బిందు పగిలిపోద్ది. ఈ నా కొడుకులు చేసింది మామూలు దొంగతనాలు కాదు కదా. అదే అదే, ప్రతి దొంగ నా కొడుకు చెప్పే మాటే రాదే. నీకుందులే ఈ రోజు. దొంగతనం చేసిన ఇళ్లలో భోజనం చేసి వెళ్తారట కదా, ఈ రోజు మొత్తం అన్ని బయటికి ఎక్కించేస్తాం.
ఇంత దరిద్రాన్ని చూశాక అడగాలంటే ఏదోలా ఉంది. కొంచెం తినడానికి ఏదైనా ఉంటే. మీరు దోచుకునేంత లేకపోవచ్చు కానీ పస్తులో ఉండేంత దీనస్థితి అయితే కాదులే అన్నగారు. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టండి, చేసుకుని తీసుకొస్తాను. రే చెల్లమ్మ వచ్చేలోపు అన్ని సామాన్లు ఎక్కడ ఉండాలి. అవునన్నయ్య గారు, మీరు దొంగతనం వెళ్ళిన ఇంట్లో అందరినీ చంపేస్తున్నారంట కదా, మరి నన్నెందుకు నేమేం చేయలేదు? మేమేం అలాంటి పనులు చేయలేదు చెల్లమ్మ. దొంగతనం మాత్రమే చేసాం. మిగతా కథంతా అందరూ అల్లుకున్నారు, నమ్ముతున్నారు. దోచుకోవడానికి వచ్చావని తెలుసు కూడా ఆకలంటే లేదనుకుంటున్నా పెడుతున్నాం. నిజంగా నువ్వు భాగ్యవంతురాలు చెల్లమ్మ. మీరు ఎంత పెద్ద దొంగ అయినా మీరు మాలాగే మనిషి కదా, మీ కడుపు కూడా ఆకలేస్తుంది కదా. ఎదురెళ్ళి 10 మందికి పెట్టే స్తోమత లేకపోవచ్చు కానీ ఆకలిని అడిగే వాళ్ళ కడుపు నింపే అంత సంస్కారం ఉందన్నయ్య. అయినా మీలో అంతో కొంత మానవతం లేకపోతే మా పరిస్థితి చూసి ఇంత జాలిపడి జాలిగా మాట్లాడే వాళ్ళు కాదు కదా. మాలాంటోళ్ళు ఓళ్ళొంచి అవమానం భరించి ఎండ వాన అని కష్టపడి రేపటి రోజులో వెలుగులో నిండిపోవాలని పాటలు పడి రూపాయి దాచుకుంటే మీలాంటోళ్ళు ఒక రాత్రి వచ్చి ఇలా దోచుకుంటూ అసలు రేపనే రోజే లేకుండా చేస్తున్నారు. మీరెత్తుకునేది నగలో డబ్బో కాదన్నయ్య, ఒక కుటుంబం భవిష్యత్తుని, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఆనందాన్ని. మనిషి అనేవాడు దొంగతనం రంకుతనం చేయకుండా ధర్మంగా ఏ పని చేసైనా సంపాదించొచ్చని చెప్తారు. మీలో ఆ మనిషి ఇంకా ఉన్నాడని నమ్ముతున్నాను అన్నయ్య. ఇదిగో తీసుకోండి ఉప్మా, కడుపు నిండా తినండి అన్నయ్య. మీ ఇంట్లో గొప్ప సంపద ఉందమ్మా, అది మేము తీసుకెళ్ళలేము. మీ ఆయన కొడుకు చాలా అదృష్టవంతులమ్మా. ఉప్మా బాగుంది చెల్లమ్మా. చెల్లమ్మా, నీకేదైనా సమస్య వస్తే ఇవన్నీ ఉన్నాడని మర్చిపోద్దు. ఇదిగో నా నెంబర్, వెళ్ళొస్తాం చెల్లమ్మా. సార్ ఈ బుర్ర నుంచి బింది రావట్లేదు సార్, గట్టిగా బిగిసిపోయి ఉంది. 2-3 కలిపి లాగండి అయ్యా. లేదు సార్, 5 కలిపి లాగాం అయినా రావట్లేదు. స్టోర్ రూమ్ లో ఆ కట్టింగ్ మిషన్ ఉంటుంది, తీసుకురండి. కటింగ్ మిషన్ ఏం చేస్తారా? మెడగట్ట కోసేస్తారు ఏంటి? రే మామా, ఒరే మహేష్, 3 ఏసీలు ఎందుకు వేసావు? అది కాదురా మహేష్, పోలీసులు నన్ను దొంగ అనుకుంటున్నారా, నువ్వైనా వచ్చి చెప్పురా. నువ్వు 3 ఏసీలు ఎందుకు వేసావు చెప్పురా. ఒరే మధు, నా 400 ఎప్పుడు ఇస్తావురా? రేపుడతా, నువ్వైనా నన్ను కాపాడరా. ఒరే మధు, పాపం చేసిన వాళ్ళకి పాపాలే తగులుతాయిరా. రేపు మళ్ళీ రేయ్ లేగురా, లేగా. బిందేది ఈడు బుర్రేటండి ఎలా ఉంది? దొంగ బుర్రలు అలాగే ఉంటాయండి. మీ మిగతా బ్యాచ్ ఎక్కడుందిరా? సార్ నిక్కర్ వేసుకుని ఉన్నాను, నిక్కచ్చుగా నిజం చెప్తాను సార్. నేను ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళలేదు సార్, అది మా ఫ్రెండ్ గడి ఇల్లు సార్. ఊరు వెళ్తున్నావురా కాపలాగా అంటే ఆ ఇంట్లో ఉన్నాను సార్. నేను ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను విను. ఆడు మీ ఫ్రెండే అయ్యి ఉంటాడు, కానీ సమయానికి ఆడు ఇంట్లో లేకపోవడం చూసి దొంగతనానికి దూరేవు. కాదు సార్, నన్ను నమ్మండి సార్, కావాలంటే ఆడి చేత చెప్పిస్తాను మీకు. రేయ్, ఆ ఇంటి ఓనరే కంప్లైంట్ ఇచ్చాడ్రా మాకు. సుబ్బారావు గారు, మీరా? పొద్దున్నే రావాల్సింది కదండి, నేను చూసుకుందాను కదా. నా మాట కాదనకుండా ఇంటికి వచ్చారు, మీకేమో ప్రశాంతంగా నిద్ర కూడా లేకుండా పోయింది సరదాగా. మీకు ఇక్కడ ప్రశాంతత లేదంటే నేను అక్కడ ప్రశాంతంగా ఎలా పనుకోగలనండి సరదాగా. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాను సరదాగా. నాకేం పర్లేదండి, నేను బానే ఉన్నా. సమయానికి పోలీసులు వచ్చి దొంగని తీసుకెళ్లిపోయారు. ఒకసారి మీరు ఇంట్లోకి వెళ్ళి మొత్తం అన్ని సామాన్లు ఉన్నాయో లేవో చూసుకోండి. సామాన్లదేముందండి, మీరు బాగున్నారు కదా, అది చాలు నాకు సరదాగా.
నేను వచ్చేసాను కదా ఇంకా పదండి, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను సరదాగా. నేను వెళ్తానులేండి. లేదు లేదు పదండి, నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని. ఏమే నువ్వు ఇంకా పడుకోలేదా? బయట తలుపు తీసుందేంటి? ఏంటి ఎంగిళ్ళన్నీ సర్దుతున్నావు ఇప్పుడు? ఈ టైంలో ఏం తిన్నారు? అది మన ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ పడ్డారా? నిన్నేం చేయలేదు కదా వాళ్ళు? లేదండి. అయినా ఇంట్లో ఎంత జరుగుతుంటే వీడేడి? మేడ పైన పడుకుని ఉన్నాడండి. ఈ దొంగనా కొడుకు ఉన్నాడని మాటకే గాని రూపాయికి పనికిరాడు. ఇంట్లోకి అంతమంది దూరినా సరే తెలివి రాలేదా వాడికి? వస్తున్నా నాగరా దొంగనా కొడక. ఏమండి ఏమండి పోని పడుకునేవ్వండి వాడిని. పొద్దున్న మాట్లాడుకుంటాం లేదండి. ఇలా కాదు ఈడికి. నీకేమన్నా అయ్యుంటే? ఏం అవ్వలేదు కదండి, వదిలేయండి. నువ్వాగు. బావగారు అనుకుంటా మంచి ఫైర్ మీద ఉన్నాడు. ఏడీడు? ఈడు మేడ పైన లేడే, ఎటో దొబ్బేశాడు. ఫోనెత్తురా నా కొడకా. రే చెత్తనా కొడక, ఇంత రాత్రికి రాత్రి ఎత్తు దొబ్బేశావురా? హలో నాన్నగారు, ఇది పోలీస్ స్టేషన్. మీ ఓడు ఇక్కడే ఉన్నాడు. ఏమైనా మాట్లాడాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చే మాట్లాడండి. పోలీస్ స్టేషనా? ఏండి ఏటైంది సరదాగా? సుబ్బారావు గారు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ పదండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి ఎందుకండి సరదాగా? పొద్దున వెళ్దాంలేండి. లేదు లేదు అర్జెంట్ గా పదండి. ఏమే నువ్వు డోర్ వేసుకో, నేను వచ్చి ఫోన్ చేసేంత నువ్వు డోర్ తీకు. సరేనండి. మళ్ళీ చెల్లమ్మను వదిలేసి వెళ్ళిపోతాండు. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. అమ్మా అమ్మా, చింత ఎక్కడ ఉన్నాడే? చింత విజయనగరం వెళ్ళాడురా. విజయనగరమా? ఇప్పుడు ఎందుకే? మన ఇంట్లో దొంగలు పడ్డారంట్రా. చూడ్డానికి ముందు మీ డాడీ వెళ్ళారు. మీ డాడీ వెనక చింత జనాలను వేసుకుని వెళ్ళిపోయాడు. ఏంటి మన ఇంట్లో దొంగలు పడ్డారా? ఈ మధుగడు ఏం చేస్తుండే? హలో, మీ ఓడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుకోండి. పోలీస్ స్టేషనా? హలో మహేష్, చెప్పురా సరదాగా. డాడీ మన ఇంటి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను. అక్కడ నుంచే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను సరదాగా. మధుగాడు ఉన్నాడా? ఏంటి మధుగాడా? మధుగాడు మన ఇంటి దగ్గర ఎందుకుంటాడు రా సరదాగా? నేను అన్ని రాత్రికి అక్కడ ఉండమని చెప్పాను డాడీ. ఇదేంటి ఇష్టం సరదాగా? నేను వాళ్ళ నాన్నను ఉండమని చెప్పాను కదరా సరదాగా. కొంప ముంచావు డాడీ. నువ్వు మాట చెప్పొచ్చు కదా నాకు. పోనీ నువ్వన్నా ఒక మాట చెప్పుండొచ్చు కదా నాకు సరదాగా. మధుగాడి ఫోన్ పోలీస్ స్టేషన్ లో ఉంది. ఆ మధుగాడు ఎక్కడ ఉన్నాడో ఏటో. మధుగాడి ఫోను పోలీస్ స్టేషన్ లో ఉందా నా సరదాలోది? ఈ నా కొడుక్కి మీరు పదండి చెప్తాను. ఒరే మధు, నీకేం కాలేదు కదా సరదాగా? అంకుల్ నన్ను విడిపించండి అంకుల్. నిజం చెప్తుంటే అతను నమ్మట్లేదు. నువ్వు ఉండు, నేను చూసుకుంటాను. సార్ నీకు ఫోన్ చేసింది నేనే సార్ సరదాగా. మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం ఇలా రండి సార్. అరే బాబు ఎవరమ్మా అలా ఎలా చేస్తారమ్మా? ఇంట్లోకి తమాసాలు కట్ట చేస్తున్నారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అలా రాకూడదమ్మా, వెళ్ళిపోండి. అరే బాబు చెప్తా అర్థం కదా నీకు? అలా వెనకడ నేను చెప్తా. నేను చెప్తా, మేము 10 మంది ఉన్నాం, కుమ్మేస్తాం. అదే కొడతారా? మా వాళ్ళు 10 మంది ఉన్నాం ఇక్కడ. కరాటే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో. కరాటే అని చూసావా? చైనా బాస్ లో బయటకు వెళ్ళమంటాడు. దమ్ముండే రారా మాధవ్. చూసావా? మస్తాన్ బాయ్ కూడా ఉన్నాడు. మటన్ కైమా కొట్టేస్తాడు. ఓకే చూసావా? వస్తా కూడా ఉంది. నిమిషాలనుకో పెద్ద పీకేస్తుంది. అర్జెంట్కి వెళ్ళిపో. అలా చూస్తున్నారేటండి బాబు, భయవేస్తుంది నాకే. చా, మా టైం అంతా వేస్ట్ చేశారు కదండి. పోలీసులు అంటే ప్రతి ఒక్కరికి ఆటలైపోతుంది. ఈ ఒక్కసారికి క్షమించండి సరదాగా. సరే సరే, వాడిని తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను కానీ నాకొక 10 నిమిషాలు మీ లాకప్ కావాలండి. లాకప్పా? ఎందుకు? లాఠీ కూడా కావాలి. ఓ, తండ్రి కొడుకులు మ్యాటరా? వెళ్ళండి వెళ్ళండి, 10 నిమిషాల్లో వచ్చేయండి. నాన్నగారు లాకప్ ఎందుకండి? లాఠీ ఎందుకండి? నాన్నగారు వద్దండి వద్దండి వద్దండి.
ఒరే సింత మీరందరూ వచ్చేసారేట్రా? పెద్ద బాబా మన ఇంట్లో దొంగలు పడ్డారని అమ్మగారు చెప్పినారు. మేము ఊరంతా టాటలు వేసుకుని లగెత్తుకొచ్చా. అదేట్లేదు లేరా సింత, అంతా అయిపోయింది కానీ మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి సరదాగా. నాన్నగారు నాన్నగారు వదండి బాబాయ్. అరుపులేడు పెద్ద బాబా. తండ్రి కొడుకుల మ్యాటర్ రా, అవన్నీ మామూలే, మీరు వెళ్ళండి. ఏయ్, ఏయ్. చిచ్చే పొరువు అంతా పోయింది. ఒరే మధు, ఎందుకురా అబద్ధం చెప్పి వెళ్ళావు? నిజం చెప్తే బయటికి పంపరని అలా అబద్ధం చెప్పానే. ఇలా లాఠీ ఇచ్చుకొని నా ఒళ్ళంతా లూటీ చేస్తారంటే నేను ఎందుకు వెళ్తాను? మీ నాన్నగారేమో నువ్వు ఉన్నావని చెప్పి బయటికి వెళ్ళారు. నేను కూడా నువ్వు ఉన్నావని చెప్పి ధైర్యంగా పడుకున్నాను. చూస్తే ఇంకేంటి, మగవాళ్ళు ఏం టైం చూసి మన ఇంట్లో దొంగలు పడ్డారు. ఆ, మన ఇంట్లో దొంగలు పడ్డారా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదురా, కానీ నిజంగా నాకేమైనా అయ్యుంటే మీ ఇద్దరు ఏమైపోతారని నేను భయపడ్డాను. నాన్నగారు ఇంట్లో ఉంటారనుకుని వెళ్ళానే, లేకపోతే నిన్ను ఒక్కరిదాన్ని వదిలిసి నేను వెళ్తానా? ఆ దొంగ నా కొడుకులను దంచిను. నేను డీల్ చేస్తానులేరా, కానీ నువ్వు చెప్పేసి వెళ్ళుంటేనే నేను ఇంకొంచెం జాగ్రత్త పడేదాన్ని. అంటే అమ్మా అది ఇలా అవుతుందని నువ్వు కలగంటావేంట్రా? ఈ కాలంలో పిల్లలు ఇంట్లో వాళ్ళు చెప్తే ఒప్పుకోరు, వాళ్ళకి చెప్తే మాట వినరు అనుకుని పూర్తిగా చెప్పటమే మానేస్తున్నారు. అలా చేయటం వల్లే ఇలాంటి సమస్యలన్నీ వచ్చేవి. మహా అయితే ఏమవుతుందిరా, అర్థం చేసుకుని ఒప్పుకుని ఉంటాం. అదే అందులో తప్పుంటే అర్థమయ్యేలా మేమే చెప్పుంటాం. కనీసం పోలీసులు తీసుకుని వెళ్తున్నప్పుడైనా అది నువ్వే అని మీ నాన్నగారితో చెప్పుండాల్సింది కదరా. అతను అప్పటికే బాలయ్య బాబులకు మంచి ఫైర్ మీద ఉన్నారే. ఆ టైంలో చెప్తే బిందెట్టుకుని భూమి కేసు బాధేస్తారని చెప్పలేదు. మన పక్క వీధి 3వ ఇంట్లో ఓ అబ్బాయి ఏవో బెట్టింగ్లు అవి ఇవి ఆడి 2 లక్షలు పోగొట్టుకున్నాడంట. ఆ విషయం ఇంట్లో చెప్తే ఏమవుతుందని భయమేసి ఆ అప్పుని వాడే ఎలా కట్టేయాలని ఇంకో 2 లక్షలు అప్పు చేశాడంట. ఇంకా బ్యాంకుకి బొక్కేసుకోవాల్సిందే. ఈ 2 విషయాలు వాళ్ళ ఇంట్లో చెప్తే ఏమవుతుందని భయమేసి సూసైడ్ చేసుకుందని కూడా ట్రై చేశాడు పాపం. ఇలా చేస్తే సమస్య తీరిపోతుందని ఏమో అబ్బాయి అనుకున్నాడు. కానీ ఆ అబ్బాయి సమస్య తీర్చగలిగేది వాళ్ళ ఇంట్లో వాళ్ళే అని తెలుసుకోలేకపోయాడు. పిల్లలు తప్పు చేస్తే 4 మాటలని ఆ సమస్యని పరిష్కరించని చూస్తాం, కానీ పిల్లలే సమస్య అని ఏ తల్లిదండ్రులు అనుకోర్రా. ఆకలి అనిపిస్తే అమ్మ అన్నం పెట్టు అని బాగా అడుగుతారు కదా, అదే ఇలాంటి సమస్య వస్తే మౌనంగా ఉంటారేంట్రా? ప్రపంచంలో అందరికైనా పేదవాడు ఎవరో తెలుసారా? కుటుంబం లేనివాడురా. ఈ మాట ఎందుకన్నానో తెలుసారా మధు? మనిషికి ఎంత కష్టం వచ్చినా ఆ కష్టానికి అడ్డుగా కుటుంబం అంతా నిలబడుతుందిరా. ఈసారి ఏదన్నా చెప్పి వెళ్తానమ్మా. సరే గాని ఏమైనా తిన్నావా లేదా? మహేష్ గారి ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, అందులో సూపర్ మార్కెట్ ఉంది. అలా మెల్లగా కానిచ్చాను, కానీ నిద్ర అస్సలు లేదు. ఇలా వచ్చి నా ఒళ్ళో పడుకోరా. ఆహా, ఎంత సుఖంగా ఉందే. ఏసీ రూమ్లో పడుకోవాలంటే ఏసీ ఉండాలేమో, కానీ ఇలా అమ్మ ఒడిలో పడుకోవాలంటే చూడు ఉండాలి. నీ ఓడి చల్లదనం దగ్గరే ఆ ఏసీలన్నీ బొక్కే అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.